సో ఏదేదో ప్లాన్ చేసి ఏదేదో చేసి రచ్చ రంబోలో చేసి ఆదిరెడ్డి మళ్ళీ ఏదేదో మెత్త డెసిషన్ తీసుకొని ఒక 5 స్టార్ హోటల్కి వచ్చేసాము. అన్ని వీడియోలకు అన్నీ అవుతూ ఉంటాయి. నాన్ స్టాప్ 5 రోజులు హైదరాబాద్లోనే. వాళ్ళ చెక్కింగ్ లేదా నాకు ఒకటి ఆలస్య డోర్ తీసుకో పదా. ఇక్కడ కూర్చోండి కదా కవిత, అటు బామ్మ. కూర్చోమ్మ నోసి. ఎట్టుంది నాలుగు హోటల్ ఏమైనా కనపడుతుందా? నిన్న దిగింది మనం 4 స్టారు, ఇది 5 స్టార్ హోటల్. దానికి మీనింగ్ ఏంది అనేది పైన చెప్తాను. నాశి కనపడుతుందా? చూడట్టు ఇటు మధ్యలో రోజా పూలు చూసినావు కదా, అక్కడ దాంట్ లోపల దాని లోపల కదా మన ఎసల్ లోపల రోజా పూలు. పైకి వెళ్దాం, నేను మాట్లాడుస్తా. బుక్ చేసా 5 రోజులకి మొత్తం 5 డేస్. ఏం కదా మూత నలగబెట్టాం. నీకు ఇష్టం లేదా ఉండడమా? మీ అక్క చేసిన పని పైన మాట్లాడదాం ఉండు. మీ అక్క మీద కోపం, నా మీద ఇద్దరు. ఏంది అర్థం కాల? నాగలక్ష్మి నీకేమన్నా కోపం ఉంది? నీకు బాగుంది అంతా స్టైల్గా. చెక్ ఇన్ అవ్వడానికి వెళ్ళాడు అది. ఇక్కడ చూడండి, నేను ఇంకా ఇవి రోజ్ ఫ్లవర్స్ అనుకున్నా. ఏంటంట ఏజ్ ట్రీ బాగుంది. కొమ్మ బతికిద్ది ఎంత క్యూట్ ఉందబ్బా. ఏంటండి రూమ్స్ రెడీ అవుతున్నాయంట. ఒక 15 మినిట్స్ పడుతుంది, వెయిట్ చేయాలి, తప్పదు. రండి. ఎంత బాగుందో చూడు. ఇదే కాదు ఫస్ట్ టైం నాగలక్ష్మి నేనే చూడు. ఈ హోటల్ బుక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నువ్వు నేను చాలాసార్లు 5 స్టార్ హోటల్లో ఉన్నావా లేదా? 5 స్టార్ హోటల్. నాగలక్ష్మి 5 స్టార్ హోటల్లో తీసుకున్నదని వచ్చినాను, కానీ ఆ ఉత్తర హోటల్ దొరికింది. అది ఒక రకం ఉంది 4 స్టార్. మంచి 5 స్టార్ హోటల్ 5 రోజులు ఉంచాలి, మొత్తం సిటీ అంతా తిరగాలి మనం. ఇదే పెద్ద టూర్ అనుకోవాలి, ట్రిప్ ఇంకేం చేయలేము. అందుకనే ప్లాన్ చేసినాను గట్టిగా. నువ్వు తిట్టినా అందరూ అనుకున్నావు కూడా, ఏమన్నా కానీ నువ్వేమో డబ్బులు ఖర్చు అయితే డబ్బులు కాదు కానీ నువ్వు అనవసరంగా ఎందుకులే అంటావు. నేనేమంటాను, ఎప్పుడూ ఒకసారి ఎంజాయ్ చేస్తూ ఉండాలని నా ఫీలింగ్. నాగలక్ష్మికి ఫస్ట్ టైం 5 స్టార్ హోటల్ విడిది, దాంతోపాటు ఈరోజు ఫస్ట్ ఇదే హోటల్లో తిన్నాం. సేమ్ కళ్ళు నీయేనా అద్భుతాకి నాయనా చూస్తే అర్థమవుతుందా? ఈరోజు ఇదే హోటల్లో తింటాం. 5 స్టార్ హోటల్ లంచ్ డిన్నర్ కూడా చేస్తాం. లేదన్నావుగా? లేదు అంటే ఫ్రీ లేదు, డబ్బులు పెడితే ఉంది. డబ్బులు చాలా అవుతున్నాయి ఇంకే. అయినా కూడా ఫస్ట్ నువ్వు తిన్నావు కదా, నువ్వు హోటల్ అన్నింటిలో తిన్నావు. నాగలక్ష్మి తిన్నా. జస్ట్ నాగలక్ష్మి వద్దని నేను కారులోనే, నాకు వద్దని. అయినా ఆ ట్రీట్మెంట్ అది ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో. మన ఆయన కూడా తినండి. నాగలక్ష్మి తక్కువ సెలబ్రిటీ నాగలక్ష్మి. నేనే కాదు, నాగలక్ష్మినే. నేను కాదు నాగలక్ష్మి. ఏంటమ్మా కళ్ళు మాట్లాడుతున్నాయా? ఏమిది? ఏందమ్మా అది? ఏడుస్తున్నా నేను. ఏం చెప్తున్నా? ఏమైందమ్మా? ఏంది? ఏందమ్మా? సీరియస్ చెప్పు, ఏమైందమ్మా? తెలీదు. నువ్వు ఇది చేస్తున్నావు ఇప్పుడు? సరే చెప్పమ్మా. నాకే తెలీదు. బాధ ఆనందమా ఏడుపు? లేదు, ఏదంటుండే మరి
రైతు రోడ్లనా దానికి ఏంటి ఆనందం కదా ఆనందం ఏంటి లేదు ఎందుకు అనవసరం అడుగుతుంది దాని నుంచి కాదు నీకు మొత్తం మీద ఆనందమే ఏంటిపోయింది నీకు నీ మాట వినపడ్డాయి అసలు నువ్వు ఎందుకు చెప్పుకుంటున్నాను అదే నా పరిస్థితి నేనే తప్పు చేసినా ఎందుకు అనవసరం కాదు ఏంటి ఖర్చు నీకెందుకు ఖర్చు ఖర్చుతో నీకెందుకురా అంటే డబ్బులు ఖర్చు అవుతుంది వెళ్తున్నావు కూడా మామూలుగా కూర్చుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానా అని బాగా అప్పుడున్న స్థితి ఏంది ఇక్కడున్న స్థితి ఏంది అని అనిపించింది అందుకే వచ్చినాయి కన్నీళ్ళు అంతే ఏంది వేస్ట్కి ఎందుకు అంత ఖర్చు కోసం బాధపడ్డావు నాలక్ష్మి నిజంగానే అన్నా ఇంకా 5 రోజులు ఉండాలి ఇక్కడ ఇదే హోటల్లో ఉండలేవా అర్థం కదా ఎంజాయ్ చేయండి అంతే డబ్బుల గురించి మీకెందుకు ఈ హోటల్ చెక్ ఇన్కి ఇంకా టైం ఉంది అద్విత దొరకకుండా ఆడుకుంటుంది ఏరియాలో రే 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 ఆడికి రా ఇది మన హోటల్ మ్యారియట్ ఏంది నాల్సి చెట్టు బాగుంది కదా ఏం చెప్పది ఆ చెట్టు ఏ చెట్టు కానీ దగ్గరికి ఆకులు చూస్తే తప్పకండి కాగితాల పూలు అయ్యల్లా మన పశువుల హాస్టల్లో ఉండే చూడు ఎదురుగా అవి పూలు పైన కింద అద్విత ఏడైతే బాగుంటుంది కదా ఫోటో అడగాలి ఏడ తెస్తా ఉండు ఏ కవిత తాటి చెట్టు ఇదేందో తెలుసా కవిత చూడు ఈ స్మెల్ వాటర్ ఎక్కడ తెలుసా మనకు వ్యూ ఏమొస్తుంది తెలుసా హోటల్ వ్యూ ఏమొస్తుంది ఇప్పుడు హుస్సేన్ సాగర్ వస్తుంది ఊరి ఇక్కడ భలే ఉంది కదరా ఏనుగు ఇది ఏనుగే కుండీలా పెట్టారు ఏనుగు స్టైల్లో అమ్మ ఏమి స్టైల్ ఉంది సింగిల్ స్టోన్ 1 2 3 4 5 6 7 8 అనుకుంటా దీనికి కాదు దానికి కూడా ఉంది స్విమ్మింగ్ పూల్ మనం పోయిన దానికి కూడా కానీ దానికి టైమింగ్స్ లేవు వేరే టైమింగ్స్ ఎందుకవుతా సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్ ఏమనుకోవద్దు ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ అంత ఒరే అద్భుత కవిత ఇట్రండి ఇక్కడ రండి ఈ డిస్టర్బెన్స్కి కారణం ఏమీ లేదు మన వ్యూ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది మురికి నీళ్ళు అయినప్పటికి కూడా హుస్సేన్ సాగర్కి ఎదురుగా ఈ మ్యారియట్ హోటల్ నేను ఎప్పుడు దిగలేదు ఎంత బాగుంది చూడు వ్యూ బాగాలేదా స్మెల్ బాగాలేదులే హోటల్లోకి రాదులే నువ్వు అదేం ఇబ్బంది పడబాగా పడతారు ఆగలక్ష్మి దిగేటప్పుడు దిగు జాగ్రత్త ఎత్తుంది పద సేమ్ అదే అద్విత పదరా రే 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 రా పారా తిరగొచ్చా కాబట్టి ఎంతకి తిరుగుతావు చెక్కిన ముందే జాగ్రత్త రండి ఇద్దరు పెద్దగా మాట్లాడి తప్పేం రాదు ఈ చెట్టు చూడు ఎంత కలర్ఫుల్ ఇది సింగిల్ స్టోనా రా నాగలక్ష్మి స్లోగా రా ఇది చూడు కదా ఇది కూడా డెకరేషన్ డాడీ జాగ్రత్త నాకు పడతావు ఏవి అవా ఎందుకుంటే కాస్ట్లీ మన ఊళ్ళో ఏడ పడితే ఉంటాయి మీరు ఏది మాట్లాడి పెద్దగా మాట్లాడి పై పొదలు రారా నాకు ఆ పక్క పడతావు మధ్యలో పదమ్మా ఏంది ఇది ఇంత మనీ ప్లాంట్ ఉండబట్టి ఇంత హోటల్ పెట్టారు వాళ్ళు చూడు ఎట్లా ఉందో వాడలు మేము చూసావా ఇంకా పావచ్చో పావుకూడదానా ఇచ్చినా పావుకూడదేమో తిడతారేమో ఇంక రాలే వద్దులే అవుట్ సైడర్స్ కవిత ఎంట్రీ ఉండదు కవిత రండి తీసుకోరా పద
పేర్చలేదమ్మా అది స్టైలు. మనం చెక్ ఇన్ అయ్యి హోటల్ రూమ్ చూపిద్దాం. పదండి పదండి జాగ్రత్తగా. నా ఆలస్యం మధ్యలోనే పదమ్మా. నాకు ఇల్లు కడితే కవిత ఈ చెట్లు ఏంటి కనుక్కో ఒకసారి. ఈ అమ్మ ఉన్నాయా? ఆగమ్మా పడతావు. ఇడ్లీలు కట్టిస్తారు నాన్న ఈ ఆకుల్లో. ఏం కట్టిస్తారో? బాదం చెట్టు కాదమ్మా. నాకు ఎందుకు నచ్చింది చెప్పు. పచ్చదనం కూడా కాదు, ఆకు భయంకరమైన పచ్చదనం ఇది. ఎవరైనా ఉండే కామెంట్లు చేసేవాళ్ళు చేయండి. ఆ మొదలు చూపిస్తా. చెట్టు ఏం చెట్టు అసలు ఒకసారి ఈ చెట్టు ఏ చెట్టు దగ్గర నుంచి చూపిస్తా. ఇంత పచ్చగా ఉంది. అద్విత ఏంది అదే? ఏం చేసిందే? క్యాంటీన్లో తీసుకొచ్చింది, బిల్ పే చెయ్యి. అంతేనా? అడగకుండా తెచ్చేసిందే లేకుంటే? అదేం తింటుంది నాన్న? వద్దులరా. పద ఇచ్చేద్దాం. పదండి ఇచ్చేద్దాం. మరి క్యాంటీన్లో అట్లా ఎట్ట తీసుకుంటావురా అడగకుండా? ఇక్కడ తీసుకున్నా. అతను ఏమంటున్నాడు? ఏ వద్దు వద్దు ఇక్కడ. రూమ్ నెంబర్ 6037. పదండి. లంచ్ కూడా బుక్ చేశా. 1 అవర్ టైం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 2:35 అయింది. ఇంకా 55 మినిట్స్ ఉంది లంచ్ చేయడానికి. పదనా 6037 ఇదేను. ఓకే ఆ సైడా? పదనా ఇదిగో కార్డు ఇది. వెళ్ళండి దాంట్లో పెట్టేసి. ఫస్ట్ బాత్రూమ్. ఏ బాత్ టబ్ ఉంది కదా. ఈ షర్ట్ ఈ లోపల టీ షర్ట్ నిన్నే షాపింగ్ చేసాం. కవితకి నచ్చలేదు. కవిత బాత్ టబ్ బాత్రూమ్ చూడు స్టన్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ హోటల్. ఏరా క్వీన్ కూర్చున్నావు అప్పుడే? కవిత లక్ష్మి ఇప్పుడు ఓపెన్ చేస్తాను. రా కవిత. కవిత కదా అర్జెంట్ రానా ఒక్కసారి కిందకి వెళ్ళే లోపల సీనరీ నీ ముందే ఓపెన్ చేస్తాను అసలు ఎలా ఉందనేది. కవిత దిగద్ది పాపం దింపు చెప్తా. చూడు కవిత చెప్పింది చేయరా. సీనరీ ఇచ్చారు లేదు చూద్దామని వారిని. నేను మంచిగా ఇచ్చారులేనా? వ్యూ బాగానే ఉందిలే. నేను అడిగాను వ్యూ చూడమ్మా. అక్కడ చూడు కవిత. నాగలక్ష్మి కాని రాదు. అక్కడ చూడు కనిపించింది. ఎక్కడ చెప్పుది ఏంటి అది? సాగర్ స్విమ్మింగ్ పూల్ కింద జాబ్ చూసినా మనుషులది అక్కడ రైట్ సైడ్ చూడు. చూసా. ఏంటి క్లీనింగ్. ఎంత రిస్క్ జాబ్ అంటే అంత రిస్క్ జాబ్. నాగలక్ష్మి ఎలాడితే తురుస్తావు అన్న క్లాసులు తాళ్ళు కట్టుకొని. తురగపోతే ఏముంది? నువ్వు వస్తువు తురగపోతే ఎవరు రారు. అద్దాలు నీటికి లేకపోతే వ్యూ బయట పక్క కనరావు కదా. మన సైడ్ కూడా వస్తారు క్లీన్ చేసుకుంటా. ఇంకా రండి తినేసి వద్దాం. 1 అవర్లో 40 మినిట్స్ ఉంది. ఏందమ్మా అన్నీ చూడవాలా? ఎలాడి 6th ఏంది కవిత? కాకిరెట్లు పిట్టరెట్లు అంత కష్టమైన జాబ్ చేసి అద్విత ఏమిరా అట్లా నేను రౌడీ అయిపోయినా. ఇది రూము. దిస్ ఇస్ అ రూమ్. ఎలా ఉంది నాలుగు రూము? ఇట్రా ఇందాక ఉన్న దానికంటే బాలేదా? అసలు అన్నీ సడన్గా చేంజ్. వెళ్దాం అనుకున్న బ్లాక్ టైల్స్ కదా వుడ్ అది. మొత్తం సడన్ చేంజ్. ఇంటికి వెళ్ళే టైంలో వెనక్కి తిరిగేసి వచ్చి మళ్ళీ హోటల్ తీసుకుని హోటల్లో సెట్ అయ్యి 5 రోజులు హోటల్. అద్విత లోపల కమిన్ లోపల పో. ఇది వ్యూ అవుట్ సైడ్ హోటల్ అవుట్ సైడ్. ఏది నాల్సి ఈ మిల్క్ చూపించి నాల్సి చచ్చిపోద్ది చూడు. నాల్సి ఆ మిల్క్ ప్యాకెట్ చూడు. దాంట్లో ఉంటే మిల్క్ దాని లోపల ఉంటే కొంచెం ఆ మిల్క్ వేసి కొంచెం వాటర్ వేసి వాటర్ వేసి ఇది చూడు. పాపకు పాలు కాబెట్టిన కదా నిన్న హోటల్లో
దాంట్లో కాఫీ పొడులు అవన్నీ వేసి పాపకు పాల ప్యాకెట్ కూడా తేవాలరా ఇంకా బాగుందిరా తిని కాఫీ తిన్న తర్వాత కాఫీ తాతరా ఇప్పుడు ఎట్ట తాగిద్ది నాన్న? అయితే 5:30, 6కి అట్టా తాగేది. డన్ గన్ పట్టుకో నేను పాపం పట్టుకుంటా Some kind of hot chocolate or something, just let me know. I'll get it done for her. Does she eat any French fries? ఎస్ Okay. ప్లీజ్ అరేంజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ హాట్ చాక్లెట్ ఆల్సో స్మాల్ థింగ్ Okay. లిటిల్ బిట్ Okay, sir. Hot chocolate and వెర్ ఇస్ ద ఫుడ్ వెర్ ఇస్ ద ఫుడ్ ఫుడ్ స్టార్ట్స్ ఫ్రమ్ food starts from there. Soup, starters and everything. Yes. ప్లీజ్ సెండ్ సమ్ వన్ టు బ్రింగ్ ఫుడ్ ఫర్ దర్ ఎస్ అగైన్ ఇక్కడ మళ్ళీ ఫుడ్ అంతా బిర్యానీస్ పప్పు సాంబార్ ఏంటి కర్రీస్ ఐస్ క్రీమ్స్ ఫ్రూట్స్ హాయ్ అండి ఏంది నా సూప్ పెట్టుకున్నావా ఎవరు ఇచ్చారా నీకే అడుగుతున్నా. నేను తాగను. వాళ్ళు ఇచ్చిపోయారు నీకా నాకు ఇచ్చేసి. నీకేం కాదు చెప్పు నాకు ఏదైనా రైస్ అయితే రైస్ ఒకటే కాదు ఇంకా చాలా ఉంటాయి ఐస్ క్రీమ్లు ఉన్నాయి మర్చిన ఐస్ క్రీమ్లు ఉన్నాయి నీ ఫేవరెట్ లాస్ట్లో తిందులే ఇంకా ఇప్పుడేం తింటావు బిర్యానీ బిర్యానీ. ఓకే అడిగి ఏదో ఒకటి తెప్పిస్తా ఉన్నాండి అందరం బిర్యానీ పెట్టుకున్నాం మా పాప పెరిగన్నం పెట్టుకున్నది తింటాం లేదు యాజ్ యూజువల్గా ఈ పాప వచ్చేసరికి మటన్ బిర్యానీ పెట్టుకుంది నువ్వేం పెట్టుకున్నావమ్మా చికెను మటన్ రెండు ఉన్నాయి ముందే తింటారు నాకు ఆహా. మటన్ నేను తిన్నా. తినవా ఇదిగో ఇది తీసుకో ఈ ప్లేట్ ఓన్లీ చికెన్ ఉంది ఈ ప్లేట్ తీసుకో ఆ ప్లేట్ పక్కన పెట్టు కీప్ ఇట్ హియర్ నువ్వు ఆ చికెన్ బిర్యానీ తినాల్సి నేను తెచ్చుకుంటా తెలియదు నానా తెలివి కూడా తినేస్తావు తెలిస్తే తెలియలేము మీరు తెలియలేం నా లక్ష్మి ఫిష్ ఒక పీస్ వేస్తున్నా బాగుంటుంది తిను నేను తిన్న ఎలాగో ముళ్ళు ఉంటే జాగ్రత్త చూసుకొని తిను పాప పెట్టచ్చా ఫిష్ అలవాటు చేయండి. అదితా పెట్టు. చాలా బాగుంది. ఏంటి పెరిగేస్తాను దీంట్లో కాదు నో బుల్లెట్ ల్యాప్టాప్ ఓకే మా ఇంట్లో మీ వదిన ఆడపడుచులు చాలా బాగుంటుంది. వద్దు, తినలేను. బాగుంది స్పెషల్గా పాపను చూసి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తెచ్చిచ్చారు వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ పాపకి పాప ఐస్ క్రీమ్ ఉంటుంది ఇప్పుడు కవిత ఏం చేస్తున్నావు కవిత కేకులు తెచ్చుకుంటుంది నీగా రెఫర్ చేస్తుంది స్కూల్స్ గురించి అదే అంటుందా తిన్నా లక్ష్మి ఐస్ క్రీమ్ అట్లా చేయాలి ఇంకా తెస్తా చాలా ఉన్నాయి చాలు.
బాయ్ చెప్పమని చెప్పండి. బాయ్ అమ్మ, బాయ్ చెప్పు. బాయ్ 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 మాత్రం చెప్పద్దు. కేక్ తినమన్నా పెట్టు కేక్ టేస్ట్ పెట్టి పనిలోనే ఉన్నావు కానీ నువ్వు తినకుండా. చాలా బాగుంది. డిన్నర్ అయిపోయింది, లంచ్ అయిపోయింది. నాగలక్ష్మి ఐస్ క్రీమ్ అంత ఇష్టమా నువ్వు? ఒక్క ఐస్ క్రీమ్ తిను. ఫుడ్ తిని అందుకని తినలేకపోయినా ఖాళీ ఏం తినకుండా ఉన్నప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. కవిత కార్డు ఇచ్చానా? మీరు పైకి వెళ్ళండి. ఐస్ క్రీమ్ అది ఇక్కడ ఎవరిదో బర్త్డే పార్టీ అంటే ఒక్క సెకండ్ నన్ను మాట్లాడుతా అన్నారు. పోయేసి వస్తా వాళ్ళ కాడికి. బాయ్. సో రూమ్కి వచ్చాం. నేను ఆ బర్త్డే పార్టీ వాళ్ళు పిలిచారని ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను. నాగలక్ష్మి పాప కవిత రూమ్కి వచ్చారు. కవిత పాపం టైర్డ్ అయిపోయింది, బాగా నిద్రపోతుంది. నాగలక్ష్మి ఏం చేస్తున్నావు? లక్ష్మి పాప నేను ఆడుకుంటా కూర్చోన్నా. నేను నీకు లంచ్ నచ్చలేదా? బాగానే ఉంది. అన్నీ టేస్ట్ చేయాలి కదా నువ్వు. మనకి ఎన్ని తగ్గాయో అన్ని తిన్నా. ఓకే, హ్యాపీ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఫుల్ హ్యాపీ. ఇగో పాప ఫుల్ హ్యాపీ డిస్టర్బ్ చేయడానికి. అరే ఏమరా, ఇక 4 రోజులు ఇదే హోటల్లో హైదరాబాద్ మొత్తం తిరగదాం, అల్లాడిద్దాం, బంధువులు ఇళ్ళకి వెళ్తాం, పార్కులు గీర్కులు అన్ని బుడ్లు గిళ్ళు అన్నీ తిరిగి ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ తిప్పేస్తా. దానికోసం తీసుకున్నా యాక్చువల్గా. ఏం చేస్తున్నావు కదా? పాపకు పాలు పోస్తున్నాను. నాగలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? స్నానానికి వెళ్ళింది. పాప చెప్పులు చూపినాను. పడతా పాప పెద్దవాళ్ళు చెప్పులు వేసుకొని బయట తిరుగుతుంటే చూసి హోటల్ వాళ్ళే చిన్న చెప్పులు పంపించారు క్యూట్గా. ఆ చిన్న చెప్పులు వేసుకొని తిరుగుతా ఉంది, కింద పడతా జారుతా. ఏంది ఏందో పిచ్చి పిచ్చి అసలు వేస్తుంది మా జీవిత బేబీ. ఐ లవ్ యూ. పాప ఏడుస్తుంటే చూసి పాపం హోటల్ వాళ్ళే పాలు పంపించారు. మంచి వాళ్ళు పాపం హోటల్లో బాగా చేసుకుంటున్నారు, టేక్ కేరింగ్. ఇంకోటి హోటల్లో స్టాఫ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరో వస్తే వాళ్ళని అడిగారు అనమాట, ఈ హోటల్లో మిస్ అవ్వకుండా, మ్యారియట్ హోటల్లో మిస్ అవ్వకుండా తినాల్సిన ఐటమ్ ఏంటి, అదొక్కటి చెప్పవయ్యా, ఆ ఐటమ్ పెట్టుకుంటాను అని చెప్తే నార్సీ గోరంగ్ అంట, NARCASI గోరంగ్ అంట, అది పంపించారు. దాని లుక్ ఇలా ఉంది, ఏంటి పంపించారు. 1100 తీసుకున్నాడు, కానీ అది టూ మచ్ ఫేమస్ అని చెప్పాడు. మరి ఎంతవరకు అనేది టేస్ట్ చూసి చెప్తా. సరిపోదేమో, ఎవరికి సరిపోదు, పాపకు కూడా సరిపోదు. అప్పుడు మీ పాపకి చాలు. ఇచ్చి ఎంజాయ్, మీకు కావాల్సింది. అందరూ టేస్ట్ చూపిస్తా. నాగలక్ష్మికి ఒక స్పూను, కవితకు ఒక స్పూను, అది నువ్వు తినాలి. అబ్బాయిలు తినాలి. అయ్యో అబ్బాయిలకి 300 వేసి ఉంటుంది కదా కవిత, మరి అబ్బాయిలు కదా, ఏదో ఒకటి తిను. సో దాని టేస్ట్ చూస్తాను, నాకు చూపించు, నన్ను చూపించు. ఇది బాగుంది ఒకసారి. అయ్యో ఈ అబ్బాయిలు ఎలా తీయాలి నాయన, ఇది అంటేనే అబ్బా, అది అన్నం మీద నేను తీస్తా. ఎందుకు వేస్ట్ చేయబాకు, నువ్వు ఫస్ట్ సైడ్ టేస్ట్ చూడు. కనిపించట్లే సరే, ప్లేట్ లేదు ఇంకా. అయ్యా అబ్బాయిలు పక్కేసేసా. ఈ అబ్బాయిలు తిన్నది ప్రాబ్లం. ఎవరైనా తినరా? అందరు తింటారు, నేను తిన్నాను. అబ్బాయిలు టచ్ అయితే ఏముంటుందో ఇది. 1200 తీసుకొని వావ్ సూపర్ ఎమ్మీ. సూపర్ ఉంది. స్పూన్ పెడుతున్నా. నాగలక్ష్మి వస్తే నాగలక్ష్మి పడుతున్నా పెట్టు. ఏం కాదు, నీకు నచ్చదు ఫస్ట్ ఫెల్ ఒకటి. ఇది దీని పేరు నార్సీ గోరంగ్. నార్సీ గోరంగ్ అంట, వెరైటీ రైస్ ఇక్కడ ఫేమస్. నాకు స్పూన్ తిను. అరచేతిలో పెట్టలేతే స్నానం కూడా చేయలేదు ఇంకా పోతుంది. సూపర్ ఎమ్మీ అనాలా. నిజాయితీ చెప్పలే అసలు కదా నీకు. నాకు అదేదో క్యాబేజ్ వాసన వస్తుంది, నాకేం నచ్చల. నాకు బాగుంది, నీకు నాకు నచ్చలేదు క్యాబేజ్, ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది. నాకైతే సూపర్ నచ్చింది. నాకు క్యాబేజీ మామూలుగానే నచ్చదు. నాకు అప్పటి మీ చాలు. అప్పుడు తినండి, మీకు మీల్స్ వస్తుంది సుబ్బయ్య గారి హోటల్ నుంచి. అది ఇందులో ఓకే, అది ఎంతసేపు ఎంత దూరం వచ్చిందో చూస్తే సుబ్బయ్య గారి హోటల్. ఓకే చూడండి, వీడియో తెస్తాను. ఆటో పెట్టారు. ట్రే మొత్తం తెచ్చారు అంతే.
నాగలక్ష్మి ఆమ్లెట్ ఉంది తింటామమ్మా, హాఫ్ బాయిల్డ్. వద్దు, అంటే ఉడికి ఉడకుండా ఉంటుంది, తాగొద్దు. అది వేస్ట్ అయిపోతుంది. వాంతి వస్తుంది నాకు. అదేంటిది నాన్న పెరుగు చట్నీ? ఏదో ఒకటి తిను. సరే మీరు లేండి, నేను తింటా, ఎందుకు టైం వేస్ట్. మీ ఆర్డర్ వచ్చే లోపల నేను తినేస్తా. సో అందరం సకుటుంబ సపరివార సమేతంగా ఉన్న కుటుంబంలో మా నాయన కూడా మిస్ అయ్యిండు. సో సుబ్బయ్య గారి హోటల్ నుంచి బుట్ట భోజనం తెచ్చుకున్నా. దీనికి ప్రమోషన్ ఏం లేదు, అది ఆల్రెడీ ఫేమస్ హోటల్. సో ఈ బుట్ట భోజనంలో సాంబారు, పప్పు, రసం, వడియాలు, ఇడియాలు, 3 స్వీట్లు టిష్యూ పేపర్లు కట్టి పెట్టిన. ఏడకవుతా నిజం చెప్పాలి, ఉన్నమాట చెప్పాలి. టిష్యూ పేపర్ ఆడదు ఎందుకంటే పాప కలిపెడుతుందని ఆ టిష్యూ పేపర్లో పెట్టి సైడ్ పెట్టా, తర్వాత తిన్నాంలే. ఆ తర్వాత ఈ చామగడ్డ పులుసు, గుత్తంకాయ కూర, గోంగూర, చట్నీ, వడియాలు. ఈ వడియాల కోసం ఎగబడింది మా పాప. అది నిజంగానే మా పాప తినేదిలే పెట్టలేదు, ఆ స్టైల్ చూడండి. పెద్ద ముసలోళ్ళు కూర్చుంది మా బంగారు తల్లి, క్యూట్ పప్పి. ఇంకోటి అది కాదు, ముందు నీ హిస్టరీ చెప్పకుండా ఎప్పుడైనా నేను పెడతాం అన్న. ఈరోజు వీళ్ళు బాగా కామెడీ చేశారు, నవ్విచ్చా ఇద్దరిని. నేను చెయ్యి బాగా అడుక్కున్నాను, నేను పెడతానండి. లేదు ఈరోజు ఏం జరిగిందంటే ఈ బుట్టలో నుంచి అన్నం పెట్టడానికి నేను చెప్పాను అనమాట. నేను చెయ్యి బాగా హ్యాండ్ వాష్ చేసుకున్నాను, నేను పెడతాను అందరికి. రండి రైస్ పట్టండి రా ఎదవల్లారా. ప్లీజ్ అన్న. చిన్నగా మాట్లాడు, బరుగు చిన్నగా మాట్లాడమన్నప్పుడు పెద్దగా మాట్లాడతారు, పెద్దగా మాట్లాడు చిన్నగా మాట్లాడతారు. తినరా అది అన్ని వేస్ట్ చేస్తాను. ఆ పిల్ల తింటుందా? ఎందుకు నువ్వు చేయడం వల్ల ఇదంతా రచ్చ రచ్చ అయింది. నేను వేసుకుంటా, అది వేసుకుని ఎంత ఎప్పడాలి ఏదో ఫ్రై చేస్తేవి నాకు వద్దు అంటే. నీట్గా వేస్ట్ చేయొద్దు, ఉదయాన్నే తింటా నేను రైస్ మాత్రం, ఇబ్బంది లేదు. ఇంకోటి ఇది ఏమైందంటే కొన్ని హోటల్స్లో చూసేవాళ్ళు చెప్తున్నా, కొన్ని హోటల్స్లో ప్లేట్స్ కాంప్లిమెంటరీ ఇస్తారనమాట. అంటే ప్లేట్స్ తినడానికి మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఈ ప్లేట్స్ కాంప్లిమెంటరీ పంపిస్తారు. ప్లేట్స్ పంపించండి 4 గంటలు పంపించేస్తారు. కొన్ని హోటల్స్ పంపించరు. కొన్ని 5 స్టార్ హోటల్స్లో ఏం చేస్తారంటే ఇట్స్ ఛార్జబుల్ సార్ అన్నారు. నేను ఒకసారి బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈ బుట్ట భోజనమే పెట్టుకున్నాను ఒక్కడికే. ఎందుకులేని ఒక్కడికైనా బుట్ట భోజనం పెట్టుకున్నాను, 2 పూటలు తినొచ్చులని పెట్టుకొని ఆ టేబుల్ మీద పెట్టేసి ఆ హోటల్లోకి ఫోన్ చేశాను అనమాట. లేదు ముందు ఈ హోటల్లో సుబ్బయ్య గారి హోటల్ అతనికి ఫోన్ చేసి ఆన్లైన్లో తీసుకుని ఏం స్వామి ప్లేట్లు పంపించలేదని. ప్లేట్లు పంపించారు సార్ అన్నాడు. సరే నేను ఇంకా నీ హోటల్ అతనికి ఫోన్ చేశా. అక్కడ ఉండింది కవిత ఈను 5 స్టార్ హోటల్లో ఉండింది. ఫోన్ చేసి కెన్ యూ ప్లీజ్ సెండ్ మీ ద ప్లేట్ అండ్ 1 ప్లేట్ అంటే ఓకే సార్ వీ విల్ సెండ్ యూ బట్ ఇట్స్ ఛార్జబుల్ 500 అన్నాడు. 1 ప్లేటు కొత్త ప్లేట్ 200 కొనుక్కోవచ్చు కదా, బయటకు పోయి వచ్చింది నేను. 500 చెప్పరు. ప్లేట్ పంపిస్తే 500 అంట. 100 రూపాయలు పెడితే కొత్త ప్లేట్ వస్తుంది, బయటకు పోయి తెచ్చుకోవచ్చు. 2 రూపాయలు ఆకు వస్తుంది. 500 అనగా నా గుండెలు పగిలిపోయి నీకు 500 బొక్కింది కానీ ఈ బుట్టలోనే కలుపుకొని తిన్నా. ఇది బుట్టలో అది ఎట్ట తెలుసా, కొంచెం ఇప్పుడు రసంతో తినాలనుకో, బుట్టలో రసం ఎక్కువ పోసుకున్నాం అనుకో ఈ బుట్టలో నుంచి కింద నుంచి కారిపోద్ది. అందుకని రైస్ కుప్పు చేసేది ఇట్లా కొంచెం రసం దాంట్లో పోసి ఇటు కలుపుకొని 2 ముద్దలు తిని మళ్ళీ 2 ముద్దలు ఒకసారి పోసుకున్నాం. హ్యాపీగా ఒక అరగంట సేపు హ్యాపీగా కూర్చొని ప్రశాంతం కింద కూర్చొని తిన్నాం. సాంబార్ రసం తిని ఆ రైస్ తడిగా ఉంటుంది చూసావా అడుగున, ఇంకొక లేయర్, ఆ లేయర్ అంతా తీసి నీట్గా తినేసి నైట్గా మిగతా రైస్ ఉంచుకొని నైట్కి మళ్ళీ తిన్నాం హ్యాపీగా. మంచి పని చేస్తున్నావు అన్న. పట్టండి మీకు పట్టండి భోజనం, ప్లీజ్ తిని అన్న. కడుపు నిండా తినండి. సో కడుపు నిండా తినేసి కుదిరితే స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక అరగంట కూర్చోవద్దు కదా కింద. నేనండి స్విమ్మింగ్ పూల్ అన్న అది కుదరట్లా. ఇప్పుడు పోదాం, తినండి. దానికి అలో ఏం లేదు, దానికి టైమింగ్ ఏం లేదు. మనం హాట్ వేసుకున్నావా? లేదు నిజంగానే ఎవరు వేయరు, తెలుసులే, మన పక్క వేయరు, ఈ పక్క వేస్తారు. బాయ్. ఓకే తిన్నా.